అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 49వ సర్గ. ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు: నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను. తద్వారా దేవకార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు. ఓ పితృదేవతలారా! మానవుడు యజ్ఞములు చేయనప్పుడు మేషములను, మేకలు, గొర్రెలు బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి అని అన్నాడు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకొంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. రామ, మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమములో ప్రవేశించి ఆమెకు శాప విమోచన కలిగిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటిదాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికీ కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతమయింది. ఆమె అందరికీ కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు. అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందుకున్నాడు. గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్ళాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.